హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు టమాటో రసం ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కందిపప్పు, ఒక 5-6 రెమ్మలు గార్లిక్, ఒక ఎండుమిరపకాయ, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక చిన్న 2 టమాటోలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని దానిలో ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు నానబెట్టుకోవాలి. అందులోనే ఈ 2 టమోటోస్, రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ లోపల రసానికి కావాల్సినటువంటి మసాలా మిక్సీలో వేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని ప్యాన్ ఆన్ చేసుకొని దానిలో ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని ముందుగా మిక్సీ పట్టినటువంటి ఈ మసాలా పొడి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని అది కూడా బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత దానిలో కొంచెం ఇంగువ పొడి వేసుకొని తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు, టమోటా వేసుకోవాలి. రసం ఇప్పుడు బాగా తెల్లిపోతుంది. అన్ని పక్కల అలాగా బుడగలు వచ్చి బాగా తెల్లుతున్న టైంలో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని రసం ఇంకొంచెం తెల్లిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. రసం తెల్లిపోయింది. స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవాలి. వేడి టమాటో రసం రెడీ.